ఈరోజు మనం ఈ వీడియోలో మన ప్రభుత్వ పేపర్ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్ గురించి అయితే చూద్దాం. మెయిన్గా ఇక్కడ రెండు విషయాల గురించి అయితే మనం చర్చించుకుందాం. ఇక్కడ మనం హెడ్లైన్స్ కానీ చూస్తున్నట్లయితే పేదలకు డబుల్ బొనాంజా చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే కొత్తవారు ఎవరైతే ఉన్నారో వారికి విశాలమైనటువంటి స్థలాల్లో అంటే 3 సెంట్ల స్థలంలో అయితే గ్రామాల్లో ఇంటి నిర్మాణాలు చేయిస్తాం, పట్టణాల్లో 2 సెంట్లకే ఇంటి స్థలాన్ని ఇస్తామని అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. జగన్ హయాంలో ఇచ్చిన దానికి ఇది రెట్టింపు స్థలాన్ని అయితే మేము ఇస్తున్నాము. ఇకపై గృహ నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తారు. అంటే దీనిలో కేంద్ర ప్రభుత్వ వాటా వచ్చేసి 60%, రాష్ట్ర ప్రభుత్వ వాటా వచ్చేసి 40%. ఇక్కడ వచ్చేటటువంటి 4 లక్షల రూపాయల్లో 2,60,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తూ ఉంటే 1,60,000 రూపాయలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇస్తుంది. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఏవైతే లేఅవుట్లు ఇచ్చారో వాటిలో అస్తవ్యస్తంగా ఇచ్చారు. ప్రజలకు సరిపోని ఫ్లాట్లు ఇచ్చారు. ఇంకా గృహ నిర్మాణాలు అనేవి చేపట్టలేదు చాలా లేఅవుట్స్లో. కాబట్టి వాటిని పునరుద్ధరించి మరలా కొలతలు జరిపి ప్రజలకి గ్రామీణ ప్రాంతాల్లో అయితే 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో అయితే 2 సెంట్ల భూమిలో వాళ్ళకి గృహ నిర్మాణాలు అయితే చేయిస్తారు. ఎవరైనా వాళ్ళ సొంత స్థలం ఉండి మా సొంత స్థలంలో మేము ఇల్లు కట్టుకుంటామని కానీ అన్నట్లయితే ఇల్లు కట్టుకునే వారికి ప్రభుత్వం నుంచి 4 లక్షల రూపాయలను అయితే ఉచితంగా ఇవ్వడానికైతే ప్రభుత్వం రెడీగా ఉంది. అలానే టీడీపీ గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్ పూర్వం ఉన్నప్పుడు అంటే 2014 నుండి 2019 మధ్యలో కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేశారు. ఆ టైంలో ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో వాళ్ళకి వచ్చేటటువంటి ఒక అమౌంట్ని అయితే విడుదల చేయకుండా ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది. అలాంటి వాటికి కూడా డబ్బులను అయితే రిలీజ్ చేయాలి అంటే అని నిన్న చంద్రబాబు నాయుడు గారు అయితే మంత్రివర్గంలో శాంక్షన్ చేశారు, అధికారులకు నిర్ణయించారు. దీనిపై అయితే ప్రభుత్వం అయితే సంప్రదింపులు జరుపుతూ ఉంది. ఇదే విధంగా మనం చూసినట్లయితే కొత్త లబ్ధిదారులందరికీ వర్తింపు. జగన్ ఇచ్చింది గ్రామాల్లో 1.5 సెంటు, పట్టణాల్లో 1 సెంటు మాత్రమే. అది కూడా ఊరికి దూరంగా ఎక్కడో సేకరణ కేటాయింపుల్లో అవకతవకలు. గృహ నిర్మాణంపై చంద్రబాబు నాయుడు గారు కీలక సమీక్ష. 2029 నాటికి నిరుపేదలందరికీ ఇల్లు, 100 రోజుల్లో 1,25,000 గృహాల నిర్మూలన, ఏడాదిలో 8,25,000 ఇల్లు నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మధ్యతరగతి ప్రజలకు, జర్నలిస్టులకు కూడా తక్కువ ధరకే ఇల్లు నిర్మిస్తామని అయితే చెప్తున్నారు చంద్రబాబు నాయుడు. పూర్తయిన ఇళ్లకు చెల్లింపులు ఆపేసినటువంటి గత ప్రభుత్వం ఆ బాధితులందరికీ తక్షణమే చెల్లింపులు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశించారు. అదేవిధంగా మనం కానీ చూసినట్లయితే ఫోటోల పిచ్చి ఖరీదు 700 కోట్ల రూపాయలు అని చెప్పి ఒక న్యూస్ అయితే వేశారు. ఇది ఏంటయ్యా అన్నట్లయితే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం భూ సమగ్ర సర్వే అని చెప్పి పెట్టి దానిలో భాగంగా భూములకు 4 మూల రాళ్ళు వేయడానికైతే గ్రానైట్ రాళ్ళను తీసుకొచ్చారు. దాని మీద జగన్ గారు ఫోటో వేసుకున్నారు. దానికి గాను పెట్టిన ఖర్చు దాదాపుగా 700 కోట్ల రూపాయలు అని చెప్పారు. ఏదైతే గత ప్రభుత్వం ప్రజలకి పాస్ పుస్తకాలు ఇచ్చిందో ఆ పట్టాదారు పాస్ పుస్తకాల మీద గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో ముద్రించి ప్రజలకైతే అందించారు. కానీ ఆ యొక్క పట్టాదారు పాస్ పుస్తకాలను రద్దు చేస్తూ కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అయితే ప్రజలకు అందజేస్తారు. దీనిపైన ఎటువంటి ముద్ర అనేది ఉండదు, కేవలం ప్రభుత్వ రాజముద్ర మాత్రమే ఉంటుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఫోటోలో చూపించిన విధంగా ఇదైతే శాంపిల్ పట్టాదారు పాస్ పుస్తకం ఈ విధంగా అయితే ఉంటుంది. అదేవిధంగా మనం కానీ చూసినట్లయితే దీనితో పాటు పట్టాదారు పాస్ పుస్తకం పైన ఒక క్యూఆర్ కోడ్ కూడా వస్తుంది అంట. మన ఫోన్ ద్వారా ఈ యొక్క క్యూఆర్ కోడ్ని కానీ మనం కానీ స్కాన్ చేసినట్లయితే మన పొలానికి సంబంధించి 4 మూల హద్దులు కూడా దానిలో కనిపిస్తాయని అయితే చెప్తున్నారు. ఇవి ప్రతి ఒక్క రైతుకి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు రిలీజ్ చేయడానికైతే ప్రభుత్వం కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. దీనిపైన తుది నిర్ణయం అయితే తీసుకున్నారు. శాంపిల్ పట్టాదారు పాస్ పుస్తకం సెలక్షన్ కూడా అయిపోయింది. కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు రిలీజ్ చేశారు గత ప్రభుత్వం. ఆ పట్టాదారు పాస్ పుస్తకాలను వెనక్కి తీసుకొని వాటి స్థానంలో కొత్తవి ఇవ్వడానికైతే ప్రభుత్వం సిద్ధంగా ఉంది. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.